ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోక తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనము గడిచిన దినము సంఘం యొక్క పని అనే పాఠాన్ని కొంతవరకు ధ్యానించాం. ఇందులో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. సంఘం యొక్క పని బాహ్యంగా మనము కొన్ని విషయాలు చెప్తున్నాం. అలాగే ఇంటర్నల్గా అంటే అంతర్గతంగా సంఘం యొక్క పని ఏమిటి అనే విషయాలు మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే సంఘము తన యొక్క ఉనికిని కాపాడుకొనుటలో నిరంతరము కృషి చేయాలి. సంఘము యొక్క ఉనికిని ఈ భూమి మీద లేకుండా చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అలాగే ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి. సంఘము మెలకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సంఘము అప్రమత్తంగా లేకపోతే, మెలకువగా లేకపోతే ఉనికి లేకుండా పోతుంది. ఇది మనం గ్రహించాలి. నేను సోమవారం నెహెమ్యా గ్రంథాన్ని గురించి చెప్పాను క్లాసులో. అందులో నెహెమ్యా ప్రాకారాన్ని కడుతూ ఉంటాడు. ప్రాకార నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ప్రాకార నిర్మాణంతో పాటు ఆయన ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాడు. ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే భద్రతా దళాలను ఏర్పాటు చేస్తాడు. కాపలా వారిని పెడతాడు. కాపలా అంటే శత్రువులు వీరు కట్టిన గోడను కూల్చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కట్టిన గోడ చేసిన శ్రమ వృధా అయిపోకుండా ఆ యొక్క పని నిలిచి ఉండటానికి వారిలో కొందరిని కాపలాదారులుగా పెట్టాడు. సంఘము తన ఉనికిని నిరంతరము కాచుకుంటూ ఉండాలి. సంఘ సేవకుడు, సంఘము కూడా ఈ ఉనికి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది లోపలి పరిచర్య, సంఘము లోపల పరిచర్య. జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే సంఘము అప్రమత్తంగా లేని కాలంలో జరిగిన ప్రమాదాలను మనం గ్రహించగలం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము మనం చదువుకుందాం. సంఘము ఉనికిని కోల్పోవటానికి, చెదరిపోవటానికి, లేక ఆత్మీయతలో ఎదగలేకపోవటానికి కొన్ని కారణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో మొదటిది అవిశ్వాసము. అవిశ్వాసం అనేది అత్యంత ప్రమాదకరమైన లోపం. ఈ లోపాన్ని సంఘము గుర్తించకపోయినట్లయితే అది చాలా పెద్ద ప్రమాదం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయిను. ఇలాగా సంఘము
అన్ని విషయాల్లో సమానత్వం కలిగి ఆర్థిక పరమైన హెచ్చుతగ్గులు లేకుండా చాలా ఉత్సాహంగా కొనసాగుతున్న దినాలయ్యి. సంఘం 3000 మందితో ప్రారంభించబడి ఈ 4వ అధ్యాయంలో కేవలం పురుషుల సంఖ్యే ఇంచుమించు 5000గా అయిన దినాలవి. అలాంటి దినాల్లో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్న సంఘానికి, సమర్పణలో ముందుకు వెళ్తున్న సంఘానికి అవిశ్వాసం అనే తెగులు అంటుకుంది. ఈరోజు కూడా కొన్ని స్థానిక సంఘాలు చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా సంఘాలలో ఆర్థికంగా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆత్మీయంగా మంచి అభివృద్ధి జరుగుతుంది. సంఘము సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది. నాణ్యతలో అభివృద్ధి చెందుతుంది. కానీ ఎక్కడో ఒక చోట అవిశ్వాసం తన ఉనికిని నేనున్నాను. మీరెంత ఈ ఆత్మీయంగా ఉన్నా నేను మీలోనే ఉన్నాను అని తన ఉనికిని అప్పుడప్పుడు ప్రత్యక్షపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బలహీనులైన విశ్వాసుల ద్వారా. ఆ పక్కనే 5వ అధ్యాయంలో అననీయ, సప్ఫీరా అనే ఇద్దరు అవిశ్వాసం ద్వారా మరణించిన సంఘటన సంఘం అంతటినీ కూడా ఉలికి పడేలాగా చేసింది. చూడండి, మనము 11వ వచనం చదువుకుందాం. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. అంటే అననీయ, సప్ఫీరాలు దేవునికి వారి పొలాన్ని అమ్మి ఇస్తామన్నారు. కానీ ఇవ్వబోయేసరికి వారి మనసు ఒప్పలేదు. బహుశా వారు అంతా ఇస్తే మా భవిష్యత్తు ఏమైపోవాలి అనుకొని ఉండొచ్చు. లేక మాకు కూడా అవసరాలు కావాలి కదా అనుకొని ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వారిద్దరూ అవిశ్వాసానికి లోనయ్యారు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంతర్గత లోపాలు సంఘము యొక్క ఎదుగుదలను దెబ్బతీస్తాయి. సంఘము యొక్క ఉనికిని అడ్డుకుంటాయి. కనుక సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఎవరిలో ఏ బలహీనత లేకుండా తన బలహీనత విషయంలో ఎప్పటికప్పుడు కూడా విశ్వాసంలో వృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. దీనికి ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మనము చదువుకుందాం. 7వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూటని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావీను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గౌనియత నుండి షాబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలును పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపు చేయనట్లు అమోరీయుల చేతికి మిమ్మల్ని అప్పగించు. ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము ఈ యొర్దాను అవతల నివసించడం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన యెడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా ఇశ్రాయేలీయులు యెరికోను జయించారు. కథనోత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే
ఎరుకో కనాను దేశపు ముఖద్వారం, ఎంట్రన్స్ గేట్. ఈ గేటు బద్దలు కొడితే కనాను దేశం అంతటిని కూడా ఆక్రమించవచ్చు. ఈ యొక్క ఎరుకో అనే గేటుని ఇశ్రాయేలీలు బద్దలు కొట్టారు. బలమైన ఎరుకో గోడలు, ప్రాకారాలు ఎరుకోకు బలమైన ఆధారం. ఆ బలమైన గోడల మీద 3 రథాలు ప్రయాణించొచ్చు అని ఒక చరిత్రకారుడు చెప్పాడు. అంటే అవి ఎంత వెడల్పాటి గోడలో, ఎంత ఎత్తైన గోడలో, పడగొట్టడానికి కూడా సాధ్యం కానంత గోడలు. ఆ గోడలతో అది కట్టబడింది. ఎరికో గోడలు చాలా బలమైన టన్నుల, ఒక్కొక్క ట్రాయి టన్నుల బరువు ఉంటుంది. ఎందుకంటే అక్కడ నెఫీలీలు అనేవారు ఉన్నారు. వారు ఒక జైంట్ మ్యాన్స్, అంటే ఒక బలమైన, దృఢమైన భారీ కాయులు. అలాంటివి భారీ శరీరాలు కలిగిన వారు. అలాంటి వారితో ఆ గోడ బహుశా నిర్మితమై ఉండొచ్చు. సామాన్య మనుషులు ఎత్తలేనంత బలమైన రాళ్లతో అది కట్టబడింది. అలాంటి గోడలు ఊరికే కూల్చబడ్డాయి. ఆ గోడలు కూల్చటంతోనే ఎరుకో లేక కనాను దేశపు గుండె ఆగిపోయింది. ఎరుకోను సునాయాసంగా స్వాధీనపరుచుకున్నారు. చాలా ఉత్సాహం, ధైర్యం వచ్చింది. కానీ హాయి చేతిలో వారు ఓడిపోయారు. వెంటనే ఉత్సాహం నీరు కారిపోయింది. ఉత్సాహము స్థానంలో వారిలో భయం వచ్చింది. ఒక పెద్ద పట్టణాన్ని, బలమైన పట్టణాన్ని మనం జయించగలిగాం. ఒక చిన్న పట్టణాన్ని 2, 3 వేల మంది వెళ్తే ఓడించగలిగే పట్టణాన్ని ఓడించలేక వారు 36 మంది చంపబడి పారిపోయి వచ్చారు. దీనికి కారణము వారిలో ప్రవేశించిన పాపం. ఆకాను అనేవాడు చేసిన అతిక్రమము 36 మంది చావుకి, అలాగే లక్షలాది మంది యుద్ధ వీరుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి కారణమైంది. సంఘములో విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘ రక్షణకు రక్షక దళంగా పనిచేయాలి. సంఘ ఆత్మీయత విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్క విశ్వాసిలో బలహీనత ప్రవేశించినా, అపవాది ప్రవేశించినా, యావత్ సంఘము యొక్క నైతికతను, ఆత్మీయతను, అలాగే ఆ సంఘము యొక్క పటిష్టతను, భద్రతను దెబ్బతీస్తుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఆకాను అనేవాడు చేసిన ఒక్క పాపము యావత్తు యూదా జాతి యొక్క విశ్వాసాన్ని కుంగిపోయేలాగా చేసింది. వారు కృంగి నేలను పడిపోయారు. వారి నాయకుడు సైతము భయానికి గురైపోయాడు. చూడండి, ఒక వ్యక్తి యొక్క పాపము లక్షలాది మంది ప్రజల మన నిబ్బరాన్ని, ధైర్యాన్ని కూల్చివేసి వారి యొక్క ఫ్యూచర్, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. కనానును స్వాధీనం చేసుకోవడానికి ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి. వరుస క్రమంలో ఒక్కొక్క పట్టణాన్ని వారు జయిస్తూ ఉన్నారు. రెండవ పట్టణము చిన్న పట్టణము, దాని దగ్గర వారు ఓడిపోయేసరికి వారు కుప్పలా కూలిపోయారు. ఈరోజు ఎంతో ఉత్సాహంతో కొనసాగుతూ 3,000 మంది, 5,000 మంది అయ్యి, ఆ 5,000 మంది ఇంకా 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 రెట్టింపవుతూ ఉన్న దినాల్లో, సంఘము ఉత్సాహంతో దూసుకుపోతున్న దినాల్లో ఉంది. ఆఖరికి సంఘములోనికి యూదులు కూడా ప్రవేశించారు. సంఘములోనికి యాజకులు కూడా ప్రవేశించారు. యాజకులు ప్రవేశించడము ఒక రికార్డు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. లేవి గోత్రికుడైన బర్నబా అనే ఆయన తన భూమిని అమ్మి సంఘములో ఇచ్చేశాడు, అపోస్తలులకు ఇచ్చేశాడు. వారందరికీ దాన్ని పంచిపెట్టారు. కనుక లేవీయులు, యాజకులు కూడా సంఘం వైపు ఆకర్షించబడుతున్న దినాల్లో ఒక పెద్ద విఘాతం కలిగింది ఇద్దరు బలహీనులైన విశ్వాసుల ద్వారా. ప్రియమైన వారులారా, మీరు స్థానిక సంఘంలో చాలా బలమైన వారుగా ఉండాలి. దేవుడు మనలను రాళ్లతో పోల్చాడు, సజీవమైన రాళ్లతో పోల్చాడు. సజీవమైన రాళ్ళు, ఈ మాట మనం
జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో పౌలు గారు మనల్ని పోల్చిన పోలిక చాలా అద్భుతంగా మనకి కనపడుతుంది. కనుక సంఘము ఒక ఆత్మీయ కట్టడం. ఆ ఆత్మీయ కట్టడం ఎలా ఉందో చూడండి. 20వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా, అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటుకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై మనం ఉన్నాం. అపోస్తులైన పేతురు గారు తన పత్రికలో ఈ విషయాన్ని ఇంకోలా తెలియజేస్తూ ఉంటారు. మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు సంఘాన్ని ఇలా పోల్చుతూ ఉన్న సంఘటన మనము జాగ్రత్తగా గ్రహించగలం. 5వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సంఘము ఆ ఆ ఆ యొక్క బలమైన నిర్మాణం. ఈ బలమైన నిర్మాణాన్ని కూల్చివేయటానికి సాతాను అనే విరోధి, శత్రువు, మోసగాడు వాడు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సంఘంలో జరిగే రకరకాల పాపాలు, లేక బలహీనతలు, లేక వీటన్నిటికీ కారణమైన అవిశ్వాసము సంఘము అసలు లేకుండా, సంఘం అసలు ఉనికి లేకుండా, ఒకప్పుడు ఇక్కడ సంఘం ఉండేది అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయే పరిస్థితులు అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. కనుక పాపం అనేది ఒక భారీ విస్ఫోటనం. అంటే ఒక పెద్ద బాంబు ప్రేలుడు సంభవిస్తే ఎంత భారీ విస్ఫోటనం సంభవిస్తుందో, సంఘము అనేది పాపము అనేది సంఘములో ప్రవేశించినప్పుడు అది భారీ విస్ఫోటనం చేస్తుంది. పెద్ద ప్రేలుడు చేస్తుంది. దాంతో చిన్నాభిన్నమైపోతుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అయితే మొదటి శతాబ్దంలో యెరూషలేములో స్థాపించబడిన సంఘంలో ఈ యొక్క లోపాలు ఒక్కొక్కటిగా ప్రవేశించనారంభించాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక ప్రసంగికుడు ఒక చోట ప్రసంగిస్తూ ఒక మాట అన్నాడు. అదేమిటంటే సంఘము సంఘము కాదండి. చేను అంటే పంట చేను. పంట చేను పంటతో తులతూగుతుంది. లేక పూతతో అంటే గింజ వచ్చే ముందుగా దానికి మంచి పూత వస్తుంది. వరి పంట అయితే కంకి పూత వస్తుంది. లేక రకరకాలు కూడా మామిడి తోటలు ఇలాగ. అంటే ఆ పూత వచ్చింది, బాగా ఏపుగా పెరిగి ఆరోగ్యంగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అని అడిగాడు. చాలా మంది ఏమన్నారంటే త్వరలో కాపుకొస్తుంది అని, మంచి దిగుబడి వస్తుందని రకరకాల సమాధానాలు చెప్పారు. అయితే ఆ సేవకుడు ఏమన్నాడంటే దానికి త్వరలో తెగులు రాబోతుంది అని అర్థం అన్నాడు. ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఆయన ఈ మాట చెప్పాడో కొన్ని దినాలకి ఆ సంఘం 2 ముక్కలుగా చీలిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆరోగ్యకరమైన ఆ యొక్క పంట ఎక్కడైతే ఆ సంఘం ఆరోగ్యంగా ఉంటుందో అప్రమత్తతను కోల్పోతుంది. అనుకోకుండా అందులో విచ్ఛిన్నం ప్రారంభమవుతుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ అననీయ సప్ఫిరాల యొక్క పాపము, వారి అవిశ్వాసం అనేది సంఘాన్ని కొంత కలతకు గురి చేసింది. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఇంతవరకు మనము సంఘములో లోపము లేక బలహీనత, అంతర్గత బలహీనతలకి కారణం ఏంటంటే, ఒకటి మనం ఇంతవరకు చెప్పుకున్నాము అవిశ్వాసము. అవిశ్వాసము అనేది చాలా తీవ్రమైన కలతకు మూలం. అది మనం జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, యెరికోను స్వాధీనపరుచుకోవడానికి
ఆ మోషే గారు బ్రతికున్నప్పుడే ఆయన 12 గోత్రకర్తలను ఆ యొక్క దేశాన్ని వేగు చూడటానికి పంపిస్తాడు. వారు వేగు చూస్తారు. కానీ వారు తిరిగి వచ్చిన తర్వాత వారు తెచ్చిన వర్తమానాన్ని మనం గ్రహించితే సంఖ్యాకాండం మనం ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 13 అధ్యాయం. సంఖ్యాకాండం 13 అధ్యాయము 27 వచనాన్ని మనం చదువుకుందాం. వారు అతనికి తెలియపరిచిన దేవనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారము కలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హెత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. ఇంతకీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనము ఆ దేశాన్ని జయించలేమని. మోషేకి పరిస్థితులు అర్థమవుతున్నాయి. వారితో పాటు వెళ్ళిన కాలేబు కూడా అర్థమైంది వీళ్ళు ఏం చెప్తున్నారనేది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా ఆ దేశమును నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనివి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చట్ట సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అన్నాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్టే ఉంటిమండి. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసింది. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. అవిశ్వాసం అనేది గమ్యం గమ్యం దాకా వచ్చిన గమ్యాన్ని చేరుకోలేని ఒక బలహీనత. కనుక సంఘ అంతర్గత ఎదుగుదలకు, క్షేమాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమైంది అవిశ్వాసం. సంఘములో కార్యాలు జరిగించబడటానికి మనకు అనేక అవసరతలు ఉంటూ ఉంటాయి. అందులో డబ్బు ప్రధానమైంది. ఇంకా చాలా ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నిటిని జరిగించడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు సాతాను మనలో అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతూ ఉంటాడు. విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసానికి దూరంగా ఉండాలి. అవిశ్వాసము ఎవరిలో ప్రవేశించినా అది యావత్తు సంఘాన్ని అది పాడు చేస్తుంది. పౌలు గారు చెప్తూ ఉంటాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును అంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఆ ఆ యొక్క పాలను తోడు పెట్టేటప్పుడు ఆల్రెడీ పులిసిపోయిన పెరుగుని మనం అందులో వేస్తాం. అది ఒక 5 లీటర్లు 10 లీటర్లైనా ఒక స్పూన్ వేస్తే చాలు. మొత్తం పాలు పెరుగైపోతాయి. అలాగే పాపము అనేది సంఘములో ప్రవేశించడం ద్వారా, అవిశ్వాసం అనేది ప్రవేశించడం ద్వారా సంఘము యొక్క సంపూర్ణతను, సంఘము యొక్క అభివృద్ధిని, సంఘము యొక్క ఎదుగుదలను, సంఘము యొక్క విస్తరణను అడ్డుకుంటుంది. కనుక దీని విషయంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరంతట వారు తమ్మును తాము కాచుకొని ఉండాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మరొక సాదృశ్యాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రలు చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణగసాగిరి. ఇక్కడ సంఘంలో భాషాపరమైన భేదం వచ్చింది. వీళ్ళంతా యూదులే. కానీ రోమా ప్రభుత్వ పరిపాలనకు ముందు గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది. అప్పుడు గ్రీకు భాష అంతటా వ్యాప్తి చెందింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గ్రీకు మాట్లాడేవాడు. పౌలు గారు గ్రీకు, అరామిక్, అలాగే హెబ్రీ భాషలు ఆయన అనర్గళంగా మాట్లాడేవాడు. అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. అయితే
కొంతమంది మత ఛాందసవాదులైన యూదులకి కొన్ని నిష్టలు ఉండేవి. ఏంటంటే హెబ్రీ భాష ఇది మన జాతికి చెందిన భాష. కాబట్టి మనం అన్యజాతితో సహవాసం చేయకూడదు. అన్య జాతి వారి ఆచారాలు ఆచరించకూడదు. అన్య జాతి వారి భాష కూడా మనం మాట్లాడకూడదు అని కొందరు గట్టిగా నడుం కట్టుకొని ఉన్నారు. వారిలో కొందరు అంటే యూదుల్లోనే క్రైస్తవులయ్యారు. క్రైస్తవులైనా వారు హెబ్రీ భాష మాట్లాడతారు. మరికొందరు వారు హెబ్రీయులే అంటే యూదులే. కానీ వారు బహుశా వారి బ్రతుకు తెరువు కోసమో, లేకపోతే ప్రపంచీకరణ అంటే ఈరోజు ప్రపంచీకరణ జరుగుతుంది. ప్రపంచీకరణకు ప్రపంచ భాష కావాలి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రపంచ భాష అయింది. మనం ప్రపంచంలో ఎక్కడికైనా ఇంగ్లీష్ వస్తే బ్రతికేయొచ్చు అని చాలామంది ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి దేశానికి వారి దేశ అధికార భాష అనేది ఉంటుంది. ఆ అధికార భాషతో పాటు ప్రపంచ భాషలు నేర్చుకోవటం అనేది ప్రస్తుత కాలంలో అవసరం. అలాగే యూదులు కూడా గ్రీకు భాష నేర్చుకున్నారు కొంతమంది. కానీ కొందరు వారి మతమే గొప్పదని, వారి భాషే గొప్పదని, ఇతరుల భాష అపవిత్రమైనదని భావించి హెబ్రీ భాష మాట్లాడేవారు గ్రీకు భాష మాట్లాడే యూదులను చిన్నచూపు చూడటం ప్రారంభించారు. అప్పుడు వారిలో సణుగులు ప్రారంభమయ్యాయి. సంఘ ఐక్యతకు, సంఘ అభివృద్ధికి ఇలాంటివన్నీ కూడా చాలా ఆటంకాలు. దేవుడు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని ఆ యొక్క సంఘం కొరకు అనేక వాక్యాలను ఆయన ఇచ్చాడు. అపోస్తలులు పత్రికలను కూడా రాశారు. కారణం ఏంటంటే సంఘం యొక్క పునరుద్ధరణ కొరకు, లోపాలను సరిదిద్దటానికి. ఇక్కడ మనం గ్రహించినప్పుడు ఇక్కడ 2 భాషలకు సంబంధించిన వారు సనగటం ప్రారంభించారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అవిశ్వాసము ఒకటి, అనైక్యత అంటే ఐక్యత లేకపోవటం సంఘ అభివృద్ధికి ఆటంకాలు. అంతర్గత పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. సంఘములో ఉన్న లోపములు అవి నానాటికి పెద్దవి అయిపోయి సంఘమే అంతరించిపోయే ప్రమాదం కనపడుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు తీతు అనే ఒక యవనస్తుడికి పత్రిక రాస్తూ ఆయన ఇలాగ చెప్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం, తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అంటే సరిదిద్ది, లోపముగా ఉన్న వాటిని అంటే తీతు ఏ సంఘములో అయితే పరిచర్య చేస్తున్నాడో ఆ సంఘములో ఆ లోపాలు ఉన్నాయి కనుక వాటిని సరిదిద్దమని తీతుకు పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసి మొట్టమొదట తన్ను తాను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. సంఘ అభివృద్ధికి తనలో ఉన్న లోపాలు, తనలో ఉన్న బలహీనతలు ఆటంకంగా ఉన్నాయేమో అని సరిదిద్దుకోవాలి. ఈరోజు సంఘ అభివృద్ధికి ఒక్క విశ్వాసిలో లోపమైనా ఆటంకంగా మారుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక అనైక్యత అనేది చాలా పెద్ద ప్రమాదం. జాగ్రత్తగా మనం గ్రహించాలి. చూడండి, అనైక్యతను గురించి పౌలు గారు మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఇలా అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సంఘాన్ని ఒక పెద్ద చెరువుతో మనం పోల్చవచ్చు. ఈరోజు మనము ఈ భౌతికమైన పోలికను చూస్తే తుఫానులు వచ్చే కాలంలో కొన్ని చోట్ల బలహీనమైన చెరువు కట్టలు ఎక్కడో చిన్న రంధ్రం పడుతుంది. ఆ చిన్న రంధ్రం పడి అది చిన్నగా
ఆ నీరు వస్తూ ఉంటుంది. అది కొంచెం పెద్దదవుతుంది. అది కొంచెం పెద్దదవుతుంది. అయితే అది అప్పటికి ఏ ప్రమాదంగా అనిపించదు. కానీ బలమైన తుఫానులు వచ్చి, బలమైన ప్రవాహం వచ్చి, నీటితో చెరువులు నింపబడినప్పుడు ఎక్కడెక్కడైతే బలహీనతలుంటాయో, ఆ బలహీనత ఉన్న చోట కట్ట తెగిపోయి, ఆ నీరు కింద ఉన్న ఊర్ల మీద పడి, ఆ ఊరికే ప్రమాదం. అంటే ఒకప్పుడు ఆ చెరువు నీరు పంటలని కాపాడింది. ప్రజల ఆ దాహాన్ని తీర్చి కాపాడిన చెరువే ఊరిని మింగేస్తుంది. కారణము దానిలో పడిన చిన్న, చిన్న రంధ్రమే. ఇది మనం గ్రహించాలి. అనైక్యత అనేది ఒక విశ్వాసిలో ప్రారంభమైన, ఒక కుటుంబంలో ప్రారంభమైన ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పరిష్కారం ఏమిటి? అంటే తీర్పులు, పంచాయతీలు కాదు. ఏమిటి అంటే ఇక్కడ అంటున్నాడు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. దానికంటే ముందన్నాడు, శ్రద్ధ కలిగుండాలి. ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగుండాలి, ప్రేమ కలిగుండాలి, సహించాలి. అలాగే దీర్ఘశాంతం కలిగుండాలి, సంపూర్ణ వినయం కలిగుండాలి, సాత్వికం కావాలి. ఇవన్నీ పరిష్కారాలు. ఆ గండి పూడ్చడానికి కంకర కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, నీరు కావాలి, పనిచేసే పనివారు కావాలి. ఇవన్నీ వస్తువులే. అలాగే గండి పడకుండానే కాపాడటానికి ఇక్కడ ఏం మెటీరియల్ ఇస్తున్నాడంటే, ప్రేమతో సహించండి, అలాగే దీర్ఘశాంతంతో ఉండండి, సంపూర్ణ వినయం కలిగి ఉండండి, సాత్వికంతో నడుచుకోండి. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ సంఘ ఐక్యతను దెబ్బతీయటానికి యెరూషలేము సంఘంలో ఒక్కొక్క సమస్య ప్రవేశిస్తున్నట్లుగా మనము చూడగలం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత యెరూషలేము సంఘంలో ఏమి ఏర్పడిందంటే జాతిపరమైన సమస్య వచ్చింది. యూదులకే ఒక సమస్య వచ్చింది, అనైక్యత అనేది. రెండవది ఏమిటంటే క్రొత్తగా సంఘములో ప్రవేశించిన అన్యులను ఓర్వలేని ఒక చెడ్డ లక్షణము సంఘంలో ప్రవేశించింది. అంతర్గత పరిచర్య కట్టుదిట్టముగా ఒకవేళ లేకపోయినట్లయితే, ఆ అంతర్గత పరిచర్యలో ఉన్న లోపాల ద్వారా బయట జరగవలసిన పరిచర్య సంగతి తర్వాత ముందు సంఘమే లేకుండా పోతుంది. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. సంఘము పటిష్టంగా ఉండటానికి ఆ నీతియుక్తమైన, క్రమబద్ధమైన, వాక్యానుసారమైన బోధ ఆ సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యూదయ ఎందంతటనున్న సహోదరులను విని, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, అనగా యూదులు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి, అనగా అన్ని జనుల యొద్ద, వారితో కూడా భోజనము చేస్తవని ఆయనతో వాదము పెట్టుకునిరి. ఇక్కడ మనం చాలా జాగ్రత్త గ్రహించాలి. ఇక్కడ కొంతమంది ఇతర మతాల నుండి, ఇతర విశ్వాసాల నుండి, ఇతర ఆచార వ్యవహారాలను ఇంతకు ముందు కలిగి ఉన్నవారు సంఘానికి వస్తారు. దురదృష్టం ఏంటంటే వారు రక్షణ పొందుతారు, బాప్తిసం పొందుతారు. కానీ వారిలో ఏముండదు అంటే సరైన మారు మనసు ఉండదు. ఇక్కడ యెరూషలేములో ఉన్న సంఘానికి వారు ఒకటి మర్చిపోయారు. ఏం మర్చిపోయారంటే, మేము యూదులం కాము అన్న సంగతి మర్చిపోయారు. అంటే వారు బాహ్యంగా ఎలా ఉన్నారంటే క్రైస్తవులుగా ఉన్నారు. అంతరంగంలో వారు యూదులుగానే ఉన్నారు. వారు బాప్తిసం పొందినప్పటికీ, క్రీస్తుని అంగీకరించినప్పటికీ వారి యూదా తత్వం ఇంకా పోలా. వారి యొక్క ఆచార వ్యవహారాలు పోరా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము సున్నతి పొందిన వారము, అన్ని జనులు సున్నతి లేనివారు. ఈ భేదం ఎక్కడిది అంటే యూదులుగా ఉన్నప్పటికీ. కానీ వారు సున్నతి పొందినప్పటికీ సున్నతిని వాళ్ళే తిరస్కరించి, రద్దు చేసి, సున్నతి వలన ప్రయోజనం ఏమి లేదని బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది క్రీస్తులోనికి చేర్చబడ్డారు. ఆ సంగతి వారు మర్చిపోయారు. 10వ అధ్యాయంలో
కొర్నేలి అనే ఒక అన్యుని ఇంటికి పేతురు గారు వెళ్తాడు. అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు. వారందరూ రక్షించబడ్డారు. అక్కడ వారి ఇంట భోజనం చేసి తిరిగి యెరూషలేముకి వచ్చాడాయన. యెరూషలేము స్థానిక సంఘానికి చెందిన అపోస్తలుడు, అలాగే సంఘ పెద్ద కూడా ఆయన. కాబట్టి అక్కడికొచ్చిన తర్వాత తోటి అపోస్తలులు ఏమంటున్నారు అంటే, "అరే! నువ్వు వెళ్లి వాక్యం చెప్పి రావయ్యా" అంటే, "వాళ్ళింట్లో భోజనం ఎందుకు చేసొచ్చావు?" అన్నారు. అంటే వాళ్ళలో ఏముంది తేడా అంటే, వాళ్ళింకా తమను తాము యూదులుగానే భావిస్తున్నారు. వారిలో ఉన్న అసలు తత్వం అప్పుడప్పుడు బయటకొస్తుంది. ఇక్కడ రక్షించబడిన సంఘంలో భాషాపరమైన భేదం వచ్చింది. అంటే ఇక్కడ రక్షించబడిన వారి విషయంలో దేవుని వాక్యం ఏం చెప్పింది అంటే, గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ఇలా చెప్తుంది. 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. వీళ్ళు బయటికి క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ లోపల వారిలో జాతి భేదం ఇంకా పోలేదు. ఈనాడు కూడా చాలా మంది సంఘాల్లోకి వస్తూ ఉంటారు. రకరకాల అంటే వాళ్ళకేమో జాతి భేదం, మనకేమో మన దేశంలో ప్రాముఖ్యంగా మన ప్రాంతంలో ఈ యొక్క కులతత్వం అనేది ఎప్పటికీ వేళ్ళూనుకొని ఉంది. ఈ కులాన్ని ప్రేమించే వారు కులతత్వమైన ఆ యొక్క విధానంలో ఇంకా రక్షణ పొందినప్పటికీ, సంఘంలో ఉన్నప్పటికీ, సంఘంలో మంచి బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నప్పటికీ, వారిలో ఇంకా కులతత్వం పోదు. కులాన్ని ప్రేమించేవాడు హిందువు. నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను. హిందూ సిద్ధాంత ప్రకారము కుల వ్యవస్థ యొక్క ఏర్పాటు ఎలా వచ్చిందంటే, ఆ బ్రహ్మ అనే అతని యొక్క ముఖములో నుండి బ్రాహ్మణులు వచ్చారని, భుజాల్లో నుండి క్షత్రియులు వచ్చారని, ఆ తరువాత ఇంకా పాదాలలో నుండి ఎవరంటే శూద్రులు వచ్చారని, ఆ తర్వాత పంచమ జాతికి చెందిన వారు వచ్చారని ఇలాగ చెప్పబడింది. దేవుడు చెప్పిన వాక్యాన్ని అంటే బైబిలు ఈరోజు క్రైస్తవులందరూ నమ్మితే మొదట వాళ్ళు ఈ యొక్క హిందూ సిద్ధాంతంలో నుంచి బయటకు రావాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మా కులానికి చెందిన అమ్మాయే కావాలి, మా కులానికి చెందిన అబ్బాయే కావాలి అంటారు. క్రీస్తులో వారు లేరు. ఇక్కడ ఖచ్చితంగా కులము, కుల సిద్ధాంతము, కుల కట్టుబాట్లు, కుల నియామకాలు. ఆనాడు యూదులు మరలా సున్నతి పొందాలంటంలో తప్పు లేదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనమే కుల సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు యూదులు ఎలా వదులుకుంటారు? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు అని ఎంతో చక్కగా వాక్యం చెప్పింది. క్రీస్తు యేసునందు మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. నీ కులమేమిటి అని ఒక ఆయన నన్ను అడిగాడు. నేనన్నాను సేవకులము అన్నాను. మేము సేవకులము, సేవ అనే కులానికి చెందిన వారం అన్నాను. ఇక్కడ క్రీస్తునందు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆనాడు యెరూషలేములో ఉన్న సంఘంలో అనైక్యత ఏర్పడటానికి, వాదోపవాదనలు జరగటానికి ఇది పెద్ద దుమారం జరిగింది. ఇక్కడ దీని విషయమై అపోస్తలులందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమై ఏం చేయాలి? అన్యులు వస్తున్నారు సంఘంలోనికి, సంఘం అపవిత్రమైపోయింది. అంటే సంఘం ఎందుకు అపవిత్రమైపోయింది? క్రీస్తు తన రక్తంతో పరిశుద్ధపరుచుకుంటూ ఉంటే ఇది మనం గ్రహించాలి. అంటే వారిలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు. వాడు యూదుడు. వాడు దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. వాడు అంటున్నాడు, నేను సున్నతి పొందిన వాడిని, వీడు సున్నతులైన వాడు అని. క్రీస్తునందు ఏ భేదము లేదన్న సంగతి వారు గ్రహించలేకపోయారు. తర్వాత పెద్ద కౌన్సిల్ సమావేశం ఏర్పడింది. ఏర్పడిన ఆ సమావేశంలో అన్యజనుల పట్ల ఎలా ప్రవర్తించాలో అనే ఒక తీర్మానానికి వచ్చేశారు. ఇది ప్రారంభ దినాల్లో యెరూషలేము సంఘంలో
జరిగిన అనైక్యతకు సంబంధించిన చిన్న చిన్న లోపాలు. ఈనాడు చాలా సంఘాలు మనం గ్రహించినట్లయితే సువార్థికులు కూడా ఈరోజు కులం అనే ఒక విధానంలో కొనసాగుతున్నారు. కులం లేని స్థితిని ఊహించుకోలేకపోతున్నారు. ఒకే కులానికి చెందిన సేవకులు ఒక టీమ్‌గా ఏర్పడటము. ఇలాగా సేవకుల్లో కులం, విశ్వాసుల్లో కులం, పెళ్లిలో కులం ఇది గ్రహించాలి. పుట్టుకలో లేని కులము, చావులో లేని కులము మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వస్తే వచ్చిందేమో అనుకుందాం. కానీ అది క్రీస్తునందు లేకుండా పోయింది. మనము నూతన సృష్టి అయ్యాము. నూతన పరచబడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాతవి గతించెను. ఇదిగో నూతనమాయెనని ప్రతి కొత్త సంవత్సరం రోజు మనం వింటూ ఉంటాము. అయితే ఇందులో ఏది నూతనమైంది? మనం గ్రహించాలి. కనుక ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ కుల సంబంధమైన, జాతి సంబంధమైన విధానాలు సంఘ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. నేను మా ఊరిలో ఒక ఆహ్, అగ్ర కులానికి చెందిన సంఘం ఒకటుంది. ఆ సంఘం ఆ సంఘంలో ఆహ్, 4 రకాల కులాలకు చెందిన వారు ఉంటారు. అందులో ఇప్పుడు నేను చెప్పిన అంటే ఈ కులాలు ఎలా ఏర్పడ్డాయని చెప్పాను గదా! ఆ 5 రకాల వాళ్ళు అందులో ఉంటారు. అందులో మొదటి వాళ్ళు లేరు. అంటే బ్రాహ్మిన్స్ లేరు, క్షత్రియులు లేరు. కానీ మిగిలిన వాళ్ళున్నారు. ఈరోజు మన మన ప్రాంతంలో అగ్ర కులాలు అని చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆ సంఘంలో ఉన్నారు. సేవకుడు రొట్టెను ప్రభరాత్రి భోజన కార్యక్రమాన్ని ఇచ్చేటప్పుడు ముందు అటువైపు నుండి ప్రారంభిస్తాడు. వారు తిన్న తర్వాతనే అంటే వారికిచ్చిన తర్వాతనే అట్టడుగు జాతి వారు అనబడిన కులాల వారికి ఆ రొట్టె ఇవ్వబడుతుంది. అంటే సంఘంలో రొట్టె ఇచ్చే విధానంలో కూడా ఏది ఏ ప్రాతిపదికన ఇస్తూ ఉన్నారు అంటే భోజనం దగ్గర కూడా వాళ్ళు ఒకరి పక్కన ఒకళ్ళు కూర్చుని ధైర్యం చేయలేరు. వారి పక్కన కూర్చోవాలంటే వారికి ధైర్యం ఉండదు. ఆ ఫ్రీడమ్ అక్కడ లేదు. కారణం ఏంటంటే కులం. అమ్మో! వారు పెద్ద కులం వారు. కనుక ఈ ఫ్రీడమ్ అక్కడ లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సంఘము యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి ఇది ఒక గుర్తు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సంఘములో ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వాటిని తీవ్రంగా ఖండించాడు. ఆయన వారి పట్ల తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించాడు. సంఘము యొక్క అభివృద్ధికి, సంఘము క్రీస్తుకు కలిగిన సమానత్వమునకు సంపూర్ణమైన సమానత్వంలోనికి ఎదగటానికి ఇవన్నీ లోపాలు. సంఘము అంతర్గత పరిచర్యలో అభివృద్ధి చెందినప్పుడే బాహ్య పరిచర్యలో అభివృద్ధి చెందుతుంది. అంతర్గత పరిచర్యలో లోపాలన్నీ సరిదిద్దపడాలి. సువార్థికుడు, అలాగే లోపల ఉన్న పెద్దలు, లేక జ్ఞానయుక్తము అయిన ఆ వాక్య జ్ఞానములో అభివృద్ధి చెందిన సహోదరులు, ఇలాంటి లోపాలు కలిగినప్పుడు ఆ లోపాలను సరిదిద్దవలసిన వారై ఉన్నారు. కనుక సంఘ అభివృద్ధి, సంఘ విస్తరణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందులో సంఘము జాతి, మత, కుల ఇంకా ఏమన్నా ఉంటే వాటి రహితమైనదై ఉండాలి. సంఘాన్ని పౌలు గారు ఏమని పిలిచాడంటే మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారన్నాడు. సంఘము పరిశుద్ధులు, సంఘము పవిత్రులు, సంఘము నీతిమంతులు, సంఘము దేవుని ప్రజలు, సంఘము దేవుని సొత్తు. ఇంత అద్భుతమైన పేర్లుంటే మనమేం చెప్పుకుంటాము? మీరెవరంటే మేము ఫలానా క్యాస్ట్ అండి అని చెప్పుకుంటూ ఉంటారు. అరే వీడు మనోడే అని అనుకుంటూ ఉంటారు. నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన ఒక క్రొత్తలో ఒక సేవకునికి పరిచయం చేయటానికి నన్ను ట్రైనింగ్ పంపించిన సేవకుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, ఆయన నా పక్కన నన్ను తీసుకొని వెళ్ళటానికి అంటే పరిచయం చేయటానికి వెళ్ళిన ఆ సేవకునితో ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే 2ఆ, 3ఆ అన్నాడు. జాగ్రత్తగా గ్రహించాలి. నేను అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు. నేను అన్నాను 2 అండి అన్నాను. అంటే నా ఉద్దేశ్యం ఏమిటి? నేను 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను కాబట్టి, ఓహో! ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు అడుగుతున్నాడేమో అనుకోని నేను 2 అండి అన్నాను. కానీ ఆయన అడిగిన ఉద్దేశ్యం వేరు. అంటే సేవకులు కూడా ఒక తోటి
యవనస్తుడిని, ఒక తోటి విశ్వాసిని, ఒక తోటి సువార్థికుని పరిచయం చేసుకునేటప్పుడు కులంతో పరిచయం చేసుకుంటున్నారు. ఈ అత్యంత భయంకరమైన తెగులు కరోనా కంటే చాలా ప్రమాదకరమైంది. నేటి సంఘాలలో ఇది రాజ్యం ఏల్తా ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక సంఘ ఐక్యత అనే దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే సంఘ ఐక్యతకు, సంఘ అభివృద్ధికి, అంతర్గత పరిచర్యకు ఇది చాలా పెద్ద ప్రమాదం. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మొట్టమొదటి స్థాపించబడిన ఆ యొక్క యెరూషలేము సంఘములో ఇది ప్రారంభమైంది. అంటే భాషాపరమైన భేదం వచ్చింది. జాతిపరమైన భేదం వచ్చింది. అది పెద్ద వివాదమే అయింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తలులు ఎంతో జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మ పూర్ణులై చక్కని తీర్మానం చేసి సంఘంలో ఉన్న ఆ జాతి సంబంధమైన భేదాన్ని తొలగించి అన్యులకు అలాగే యూదులకు భేదం లేదు, మనమంతా క్రీస్తునందు ఒక్కటే అనే ఏకతత్వాన్ని వారు తీసుకొని వచ్చారు. ఒకవేళ పౌలు గారిలో ఆ తత్వం ఉంటే ఆయన అన్యుల ప్రాంతానికి సువార్త చెప్పడానికే వెళ్ళి ఉండేవాడు కాదు. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. నేటి సంఘము యొక్క అంతర్గత అభివృద్ధికి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నుండి మనము బయటికి రావాలి. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన సంఘము చెప్పే సువార్తే పరిశుద్ధమైనది. అది ఫలిస్తుంది. సంఘములో అపవిత్రత ఉంచుకొని కేవలం సువార్త చెప్తే, మనం మీటింగులు పెడితే, మనం ఇంకేదో చేస్తే అది ఫలించదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. సంఘములో తర్వాత మూడో విషయం ఏంటంటే రాజకీయ ప్రవేశం. ఈరోజు సంఘంలో రాజకీయం, సంఘంలో ఉన్నవారే వేరు వేరు పార్టీలకు చెందిన వారుగా గుర్తిస్తూ ఉంటారు. అలాగే మనం జాగ్రత్తగా గ్రహించాలి. నేను మీకు ఒక సంఘము రెండుగా చీలిపోయిందని మీకు చెప్పాను. ఆ యొక్క సంఘము చీలిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘము తదుపరి ఎలక్షన్‌కి అక్కడ ఉన్నవారు ఒక పార్టీకి చెందిన నాయకుడు వచ్చి ఈ చర్చి, అంటే అది జమ్ముతో ఉంది చర్చి, ఈ చర్చికి నేను రేకులు వేయిస్తాను, సిమెంట్ రేకులు వేయిస్తాను, సంఘంలో ఉన్న వారందరూ నాకు ఓట్లేయండి అని వచ్చి అడిగి వెళ్ళిపోయాడు. ఇక సంఘంలో ప్రారంభమైంది. ఏస్తే ఏమైందంట, నువ్వు ఏ పార్టీకి చెందితేనేమి రేకులు వేపిస్తున్నారు కదా అని కొందరు. కొంతమంది ఇదేంటి, మేము సంఘానికి వస్తూ ఉంటే మాకంటూ ఒక సొంత ఇష్టం ఉంటుంది కదా, మాకంటూ ఒక సొంత అభిమానం ఉంటుంది కదా, అంటే సంఘానికి వస్తే ఓటేసుకునే స్వేచ్ఛ కూడా ఉండదా? ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. రాజకీయ ప్రవేశం సంఘంలోనికి ప్రవేశించి ఆ సంఘము రెండు ముక్కలుగా విడిపోయింది. సంఘములో కులతత్వము, సంఘములో పార్టీ తత్వము, సంఘములో రాజకీయము, ఇవన్నీ బాహ్య సంబంధమైనవి. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అప్పుడప్పుడు మనం ఒక కథ వింటూ ఉంటాం. ఓడ నడవటానికి లేక పడవ నడవటానికి నీరే ఆధారం. నీరు లేకపోతే పడవ నడవలేదు. కానీ నీరు లోపలికి ప్రవేశిస్తే ఏ నీరు దానికి ఆధారం అవుతుందో ఆ నీరే దాన్ని అంతం చేస్తుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సంఘం యొక్క మనుగడకు ఆధారాలే. కానీ అవి ఎంతవరకు అంటే లోపలికి రాకుండా ఉన్నంత వరకే. కనుక యెరూషలేము సంఘము ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ తరువాత ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలి. సంఘము లోపము లేనిదిగా ఉండాలి. సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఇలాంటి లోపాలన్నిటి నుండి కూడా మనము సంఘములో నుండి బయటికి వాటన్నిటిని పరిష్కరించడం ద్వారా సంఘము యొక్క అంతర్గత పరిచర్య అభివృద్ధి చెందుతుంది. సంఘము అంతర్గతంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఆత్మీయంగా, బాహ్యంగా కూడా అభివృద్ధి చెందుతుంది అని నేను మీకు తెలియజేస్తూ, నేటి పాఠాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా లోపాలను సరిదిద్దుకొని లోపము లేని విశ్వాసులుగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.